కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. స్వామివారు తన ఇంటిలో అడుగుపెట్టిన ఆ ఇంటిని స్వామి నిలయంగా నెల్లూరు మూలాపేటలో గురు నిలయం అనే పేరుతో స్వామి సేవ చేసుకుంటున్న మాకాని వెంకట్రావు గారి గురించి తెలుసుకుందాము. ఒకసారి గొలగముడిలో స్వామిని చూడడానికి ఈయన వెళ్ళినప్పుడు స్వామివారికి కడుపు నొప్పి వచ్చింది, చాలా బాధపడుతున్నాడు అని తెలిసి స్వామిని చూసి వెంటనే నెల్లూరు వచ్చి ఈయన ఒక మందు కార్బోనేటివ్ మిక్స్చర్ అనేది 16 ఔన్సులు తయారు చేసుకొని తీసుకెళ్ళి స్వామికి ఇచ్చాను. స్వామి అది తాగారు. ఆ తర్వాత కొంతసేపు దాలి ఈయన బయలుదేరేటప్పుడు స్వామివారు 46 సంవత్సరాల 3 నెలలే కదయ్యా అని ఆయనతో మాట్లాడతాలే అని అన్నారట. అంటే ఈయన ఆయుష్ గురించి స్వామివారు ఆ విధంగా అన్నారనేది ఈయన గుర్తించారు. తిరిగి 1979వ సంవత్సరంలో ఈయన ఒకరోజు మెడికల్ షాప్లో ఉంటే ఉన్నట్టుండి నాలుక తిమ్మిరి పట్టేసి కాళ్ళు పట్టేసి ఈయన స్పృహ తప్పి పడిపోవటం జరిగింది. వెంటనే ఈయన్ని హాస్పిటల్లో చేర్చారు. అప్పుడు స్వామివారు ఎక్కడున్నారని తెలుసుకుంటే ఆదూర్పల్లిలో ఉండారని తెలిసింది. తెలిసిన వాళ్ళని పంపించి స్వామి దగ్గర నాకు చీటీ రాయించుకురండి, అనారోగ్యంగా ఉందని పంపిస్తే స్వామి చీటీ రాయించిచ్చారు. తిరిగి ఒక వారం రోజులకి స్వామి దత్తాత్రేయ మఠానికి వచ్చినప్పుడు ఈయన వెంకట్రావు గారు స్వామి దగ్గరికి వెళ్తే అక్కడున్న గోపాలయ్య స్వామి వెంకట్రావు వచ్చాడు, ఆయనకి చీటీ రాయించాలి స్వామి అని అంటే నువ్వే రాసి అయ్యా కావాలంటే అని అన్నారంట. ఇంకా వెంకట్రావు గారు ఏమనుకున్నారంటే నాకు జీవితం అయిపోయింది, స్వామి చీటీ కూడా రాయనన్నారు అనుకొని అట్లాగే కూర్చుండిపోయినాను. నేను పక్క రోజు రాత్రి 9 గంటలకి స్వామి నన్ను పిలిచి వచ్చి నా ఎదురుగ్గా కూర్చో అయ్యా అని స్వామి పదే పదే పెంచల్ స్వామి వెంకట్రామయ్య, పెంచల్ స్వామి వెంకట్రామయ్య అని ఇంకా చీటీ రాసుకో అయ్యా అని నాకు చీటీ రాయిచ్చిచ్చారు. అప్పుడు 84 సంవత్సరాల ఆయుష్ని రాయిచ్చారు. ఆ విధంగా స్వామి నా ఆయుష్ను మార్చి, బ్రహ్మరాతనే మార్చి నాకు ఆయుష్ను ప్రసాదించారు. ఈరోజు నేను ఈ విధంగా ఉన్నానంటే స్వామి ప్రసాదించిన జీవితం ఇది. ఆయన ఎప్పుడూ మేము పలాంది కావాలని అడిగింది లేదు, మాకేం కావాలనో మమ్మల్ని బిడ్డలుగా స్వామి ఆశీర్వదించి అనుగ్రహించారు అని కూడా మనతో ఈయన చెప్పారు. ఒక విచిత్రం ఏంటంటే మన దేశంలో మహాత్ములు ప్రారంధాన్ని కానీ దేనినైనా మార్చగలరు వాళ్ళ తపస్సుతో. ఇదే వెంకట్రావు గారికి మొదట తక్కువ వయసు చెప్పారు, 40 చిల్లర సంవత్సరాలు. ఆ తర్వాత అది మళ్ళీ వృద్ధి చేయబడి ప్రమాణపత్రంగా రాయించబడినది. అంటే ఏమిటి? మొదట ఇచ్చినది అదే మహానుభావుడు గుర్తించి చెప్పినది, తర్వాత దాన్ని పెంచినది వారే. వెంకయ్య స్వామి వల్ల తనకు లభించిన ఆ మిగతా జీవితాన్ని ఆయనకే అర్పించి అలానే జీవితాన్ని గడిపే అసూలు వాసిద ధన్యమూర్తి మాకాని వెంకట్రావు. చాలాసార్లు అనేవారు, ఈ జీవితం అంతా ఆయన దయ, ఆయన ఇచ్చిందే అని. ఒకసారి స్వామివారిని వెంకట్రావు గారి ఇంటికి తీసుకొచ్చినప్పుడు స్వామివారికి కొంచెం అనారోగ్యంగా ఉండిందని స్వామివారు 1967వ సంవత్సరం నుంచి ఘనాహారం మానివేసి ద్రవాహారమే తీసుకుంటూ ఉన్నారు. 2 రోజులు పాలు అవి ఇచ్చినప్పుడు ఆయన ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ రోజు నుంచి 6 రూట్ బిస్కెట్లు పాలు కలిపి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అట్లా ఆయన ఆహారం కూడా ఆ విధంగా మార్పు చేయడం, ఆ రోజు నుంచి అట్లా మార్చుకున్నాము అనేది కూడా ఈయన గుర్తు చేసుకున్నారు. ఎంతో నిజాయితీగా స్వామి దగ్గరుండి ఆనాటి అనేక విపత్కర పరిస్థితులలో, ఇప్పుడు రాజమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు అని చెప్తూ అటువంటి రాజమహలైన స్వామి యొక్క సమాధి మందిరానికి అన్ని విధాల సహకరించిన అనేక మందిలో ఆయన కూడా ఒక భక్తుడు. ఆ విధంగా ఎప్పటికీ కూడా స్వామి ఉన్నంతకాలము గుర్తు చేసుకునేటువంటి మనుషులలో వెంకట్రావు ఒక్కరు. అంటే ఆ రోజులు అన్ని ఇబ్బంది అయిన పరిస్థితులన్నిట్లోనూ
అవి నెగ్గుకుంటూ ముందుకు కొనసాగిన జీవితం ఆయనది. ఒక తులసవ్వ అయితేనేమి, ఒక వక్యం అయితేనేమి, అదేవిధంగా ఇతర భక్తులైతేనేమి, వాళ్లతో పాటు ఒక వెంకట్రావు, ఇంకా రాబోయే రోజుల్లో మనం పరిచయం చేసుకోబోయే సోదరులు కూడా అందులో ఉన్నారు. వెంకట్రావు గారిని తలుచుకున్నప్పుడల్లా ఎలా ఉంటుందంటే, మనం ఏ కార్యక్రమం చేసినా ఒకసారి మనం అంటారు కదా, కాకి చేత కబురంపిన మహాశ్రద్ధగా వచ్చిన సన్మిత్రుడు ఆయన. ఎన్నోసార్లు ముఖ్యంగా మన గ్రంథావిష్కరణకు ఇతర సందర్భాలలో అట్లా సంతోషంగా విచ్చేసిన వెంకట్రావు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరొక గొప్ప విషయం ఏంటంటే, మనకు కూడా ఆయన చేసిన ఒక 2-3 సహాయాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, స్వామి గురించి పరిశోధన చేసి ఒక ఉత్తమమైన రచన చేయాలి అంటే దానికి ఒక ఉపకరణం కావాలిగా. అంతవరకు ఎవరెవరు చరిత్రలు రాసి ఉన్నారో అవన్నీ తీసుకున్నాం. మొట్టమొదటిది మాస్టర్ గారు, తర్వాత ఇతర సన్మిత్రులందరూ. వాటన్నింటిలోనూ ఏ ఏ సంఘటనలు ఉన్నాయో వాటన్నిటి యొక్క సంఘటన అనుక్రమణిక ఒక ఇండెక్స్ తీసుకొని వాటిలో క్రోనలాజికల్ ఆర్డర్, ఈవెంట్ ఆర్డర్, సిచ్యువేషనల్ ఆర్డర్, సీక్వెన్షియల్ ఆర్డర్ ఇలా తీసేసుకొని ఆయా వ్యక్తులు ఎవరెవరున్నారో వాళ్ళ దగ్గర పోయి వాళ్ళందరినీ వివరాలు తీసుకున్నాం. అందుకు సహకరించిన వారిలో వెంకట్రావు గారి రచన కూడా ఉంది. అంటే ఆ వ్యక్తులు, వాళ్ళ ఊరు, వాళ్ళ పేరు మనం తెలుసుకోవడానికి అది సహకరించింది. అయితే ఒక విచిత్రం ఏంటంటే, ఎంతో జాగ్రత్తగా అక్కడికి వెళ్ళిన ప్రతి చోట కూడా వాళ్ళందరూ ఎంతో శ్రద్ధగా అవన్నీ మనకు లభించటం మీరందరూ వినడం చూడటం కూడా జరిగింది కదా. దానికి కారణభూతంగా స్వామి అనుగ్రహం ఆయన రచన ద్వారా కూడా మనకు లభించింది. మనం కృతజ్ఞులం. ఇక రెండో విషయం ఏంటంటే, ఎప్పుడూ గుర్తుంచుకోదగినది కృతజ్ఞత. ఒకసారి మనం షిరిడీ వెళ్ళి సాయి సమాధికి దర్శన, ప్రార్థన, సత్సంగము, స్మరణ చేసుకొని చాలా తృప్తిగా పారాయణ పూర్తి చేసుకొని ఒక 7 రోజులుండి ప్రసాదం తీసుకొని వచ్చాం. తీరా సూళూరుపేటకు వచ్చేటప్పటికి ఒక టెలిగ్రామ్ ఉంది, వెంకయ్య స్వామి అరైవ్డ్ అని. వెంకయ్య స్వామి మన విద్యానగర్ షిరిడీ సాయిబాబా మందిరానికి వచ్చి ఉన్నారు అని మాస్టర్ గారి పేరు మీద ఒక టెలిగ్రామ్ ఉంది. అంతే వెంటనే మరో ఉదయాన్నే వెళ్ళేటప్పటికీ విద్యానగర్ సాయిబాబా మందిరంలో ఎక్కడైతే బాబావారిని ప్రతిష్ఠించడానికి ఆ ఎదుట డయాస్ పెట్టి ఉందో అక్కడ స్వామి యొక్క గుండం వేసి ఉన్నారు. అనన్యంగా స్మరణతో ఉన్నారు. అట్లాగే చాలా సంతోషం కలిగింది. వెంకయ్య స్వామి వారి అనుగ్రహం, కృప, సాయి కృపకు నిదర్శనంగా అక్కడ ఉండడం. సరే, హారతి వేళయింది. బాబాకు హారతి ఇచ్చి మాస్టర్ గారు
ఆ హారతి స్వామికి సమర్పించి, అప్పుడు స్వామి అబ్బాయి షిరిడి వెళ్ళి బాబా ప్రసాదం తీసుకొచ్చారు అన్నారు. స్వామివారు మహాశ్రద్ధగా కళ్ళొద్దుకొని ఆ ప్రసాదాన్ని పుచ్చుకొని మనకు ధన్యత మిగిల్చారు. ఆ విషయాన్ని బహుశ్రద్ధగా గుర్తు చేసుకొని తన పుస్తకంలో విలిఖించినటువంటి మాకాని వెంకట్రావు మనకు ఎంతో ఆదరణీయుడు, నమస్కార్యుడు. వెంకటేశ్వర ఒకసారి బాబా ప్రసాదం శ్రద్ధగా తీసుకున్నారని చెప్పారు కదా, అది మీరు ఉన్నారా ఎప్పుడు? అది ఎక్కడ? విద్యానగర్లోనే జరిగింది. ఐదు రోజులు ఉన్నారనమాట స్వామి అక్కడ. వాళ్ళు ఎక్కడున్నారు ఏమిటనేది కాదు, కానీ వాళ్ళు చేసినటువంటి గొప్ప పనులు ఎప్పటికీ ఉంటాయి. ఆ విధంగా మనకు కృతజ్ఞతను మిగిలిచ్చారు వారికి ఎప్పుడూ మనం కృతజ్ఞులం. చాలా సంతోషం. అదేవిధంగా ఎప్పుడు ఏ మనిషి ఎదురైనా స్వామిపరమైన మేలు వాళ్ళకు కలిగించాలి అని చూసుకునేవారాయన. స్వామిని దృష్టిలో పెట్టుకొని వారికి భోజనం పెట్టేవారు, ఆదరించేవారు. అప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. ఎప్పటికీ గురునిలయం అలాగే ఉంటుందని, ఉండాలని మనం ఆశిద్దాం. ఆ విధంగా ఎప్పుడూ ఒక అద్భుతంగా గుర్తుండే ఒక అద్భుతావహమైన వ్యక్తిత్వం మాకాని వెంకట్రావు గారిది. సత్సంగం కొనసాగుతుంది. మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. సెలవు.